గోద్రేజ్. ఈ పేరు వినగానే మన మదిలో మెదిలేది బీరువాలు, ఫర్నిచర్స్, లాకర్స్. కానీ వాస్తవానికి మన రోజువారీ జీవితంలో వాడే అనేక వస్తువులు ఈ కంపెనీ ద్వారా ఉత్పత్తి అవుతున్నవే. ఈజీ, గుడ్ నైట్ రిఫిల్, చింతల్ సబ్బులు, గోద్రేజ్ హెయిర్ కలర్ వంటి అనేక వస్తువులను మనం నిత్యం వాడుతూనే ఉన్నాం. ఇవే కాక గోద్రేజ్ హోమ్ అపీలియన్స్, ఫర్నిచర్స్ ను కూడా చూడవచ్చు. ఫ్రెండ్స్, మనకు తెలిసి భారతదేశంలో గోద్రేజ్ లేని ఇల్లు ఉండదంటే మనకే ఆశ్చర్యం కలుగుతుంది. గోద్రేజ్ కేవలం గృహోపకరణాలే కాదు, రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ సర్వీసెస్, క్యాటిల్ ఫీల్డ్, ఏరోస్పేస్ వంటి సంస్థలను కూడా కలిగి ఉంది. అంతేకాక గోద్రేజ్ నైజీరియా దేశానికి కుతుబ్ మినార్ కంటే పొడవైన CCR రియాక్టర్ను కూడా తయారు చేసింది. ఇక భారతదేశం గర్వించే చంద్రయానికి లాంచింగ్ ప్యాడ్, ఇండియన్ ఆర్మీ వాహనమైన తేజస్, ఫినార్ రాకెట్ల యొక్క అనేక కీలక భాగాలను కూడా ఈ సంస్థే తయారు చేసింది. మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన 127 సంవత్సరాల గొప్ప చరిత్ర గల ఈ సంస్థ దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం 17 లక్షల బ్యాలెట్ బాక్సులను కూడా తయారు చేసింది. ఫ్రెండ్స్, ఈ కంపెనీని ముంబైకు రాజు అని పిలిచినా తప్పులేదు. ఎందుకంటే ముంబైలోని ISI ప్రాంతంలోని మొత్తం భూభాగంలో 10% గోద్రేజ్ గ్రూప్ వద్దే ఉంది. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో గోద్రేజ్ సంస్థ యొక్క పూర్తి చరిత్ర, దాని వ్యాపార సామ్రాజ్య విస్తరణే కాకుండా ఈ కంపెనీ ముంబైలోని ఇంత భూభాగాన్ని ఎలా సంపాదించింది, గోద్రేజ్ గ్రూప్ ఎలా విడిపోయింది అనే ఆసక్తికరమైన విషయాలను గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మొదటిసారి మీరు గనక మా ఛానల్ని సందర్శిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, 1894లో ముంబైకి చెందిన అర్దేషీర్ గోద్రేజ్ అనే కుర్రాడు బారిస్టర్ చదివి క్లయింట్ తరపున కేసు వాదించడానికి తూర్పు ఆఫ్రికాలోని జాంజిబార్కు వెళ్తాడు. తన వృత్తికి న్యాయం చేయడానికి ఎంతో ఆత్మవిశ్వాసంతో అబద్ధాలు చెప్పకుండా పనిచేయడం ప్రారంభించాడు. అదే సమయంలో మరోపక్క మహాత్మా గాంధీ కూడా దక్షిణాఫ్రికాలో సత్యం కోసం నిలబడ్డం కోసం ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. అయితే ఈ వృత్తి తనకు సెట్ కాదని నిర్ణయం తీసుకుని అతను తిరిగి ముంబైకి వచ్చాడు. వచ్చిన వెంటనే ఫార్మా కంపెనీలో పనిచేయడం ప్రారంభించాడు. కానీ అతనికి ఈ జాబ్ చేయడం అంతగా ఇష్టం లేదు. ఎందుకంటే అతనిలో ఉంది ఫార్సీ రక్తం. అతని ఆలోచన మొత్తం వ్యాపారం వైపు తిరుగుతూ ఉంది. అతను రసాయన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నప్పుడు మనమెందుకు సర్జికల్ బ్లేడ్స్, కత్తెళ్లు తయారు చేయగలదనే ఆలోచనలో పడ్డాడు. ఎందుకంటే ఈ వస్తువులను బ్రిటిష్ కంపెనీ తయారు చేసేవి. కానీ ఈ పనిని ప్రారంభించడానికి అర్దేషీర్ వద్ద డబ్బు లేదు. అప్పుడు అర్దేషీర్ అతని కాలంలోని ధనిక ఫార్సీ అయిన మెహర్బాన్ కామాజీ వద్దకు వెళ్లి 3000 రూపాయలను అప్పుగా తీసుకుని ఈ వస్తువులను తయారు చేయడం ప్రారంభించాడు. అయితే ఈ వ్యాపారాన్ని త్వరగా మూసివేయాల్సి వచ్చింది. దానికి కారణం అర్దేషీర్ ఈ ప్రాడక్ట్స్ పై మేడ్ ఇన్ ఇండియా లేబుల్ వేయాలని భావించాడు. కానీ అందుకు అతని బ్రిటిష్ పార్ట్నర్ ఒప్పుకోకపోవడంతో ఈ కంపెనీ మూతపడింది. కాలం గడిచే కొద్దీ నిరాశతో అర్దేషీర్ తన భవిష్యత్తు గురించి తీవ్రంగా ఆలోచన చేయసాగాడు. అలా ఆలోచిస్తున్న సమయంలో ముంబైలో దొంగతనాల సంఘటనలు పెరుగుతున్నాయని వార్తాపత్రికలో ఒక వార్తను చూశాడు. అప్పటి పోలీస్ కమిషనర్ ఇళ్లలో భద్రతను మెరుగుపరుచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే ఆ సమయంలో ఆఫీసులకు, ఇళ్లకు మంచి నాణ్యత గల తాళం ఎందుకు తయారు చేయకూడదని అర్దేషీర్కి ఆలోచన వచ్చింది. అప్పుడు మరలా అదే సమస్య, పెట్టుబడికి ఎలా చేయాలి అని తన మనసులో మెదులుతూ ఉంది. కొంత సమయం తర్వాత మరలా మెహర్బాన్జీ వద్దకు వెళ్లి తన పాత బాకీ కట్టలేకపోయాను, క్షమించమని చెప్పాడు. ఏమి మాట్లాడకుండా ఉన్న మెహర్బాన్జీని చూసి, నా కొత్త వ్యాపారంలో కొంత డబ్బు సహాయం కోసం ఇప్పుడు మీ దగ్గరకు వచ్చానని మనసులో మాటను బయటపెట్టాడు అర్దేషీర్ గోద్రేజ్. కొద్దిసేపు ఆలోచన చేసిన తర్వాత మెహర్బాన్జీ అర్దేషీర్ పై నమ్మకంతో సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. ఈ పెట్టుబడితో 1897లో తాళాలు తయారు చేసే పనిని ప్రారంభించాడు. 215 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఒక చిన్న గిడ్డంకిని అద్దెకు తీసుకుని గుజరాత్, మలబార్ నుండి లాకర్స్ ని తయారు చేయటంలో సిద్ధహస్తులైన వర్కర్స్ ని పనిలోకి కొంతమందిని పిలిపించి లాకర్స్ ను తయారు చేసి మార్కెట్లోకి వదిలాడు. ఇక్కడి నుంచే గోద్రేజ్ గ్రూప్ యొక్క విశాల సామ్రాజ్యానికి నాంది పడింది. గోద్రేజ్ తాళం దాని స్వంత కీతో మాత్రమే తెలవబడుతుంది. అదేవిధంగా దీని తాళంతో పాటు మరొక డూప్లికేట్ తాళం కూడా ఇవ్వడం గోద్రేజ్ స్పెషల్. దాంతో పాటు గ్యారంటీని కూడా ఇవ్వడంతో ఈ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందడం ప్రారంభించింది. 1902వ సంవత్సరంలో డబ్బు, నగలు దాచుకోవడానికి అల్మారాలని ఇనుప షీట్తో తయారు చేయాలని ఆలోచన చేశాడు. ఆ లాకర్స్ ఎలా ఉండాలంటే పెద్ద పెద్ద కత్తెరతో కత్తిరించిన, బాంబులతో పేల్చినా పేలకూడదు. దీనికోసం తన ఇంజనీర్లతో కొన్ని నెలలు కష్టపడి ఒక ప్రాడక్ట్ ని మార్కెట్లోకి వదిలారు. కానీ ఇవి ముందు అనుకున్నంత విధంగా సేల్స్ జరగలేదు. అయితే ఒక లాకర్ బ్యాంకులో అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగి బ్యాంకు మొత్తం కాలిపోయినా ఈ లాకర్స్ చెక్కు చెదరలేదు. దీంతో ఈ కంపెనీపై పూర్తి నమ్మకం పెరిగి వ్యాపారం ఊపు తెచ్చుకుంది. ఈ వ్యాపారాన్ని విస్తరణ గమనించిన అతని తమ్ముడు ఫిరోజ్ షా కూడా అర్దేషీర్ వ్యాపారంలో
1910వ సంవత్సరంలో చేరి తాళాలను మరింత సురక్షితంగా ఉండేలా ఎన్నో పరిశోధనలు చేసిన తర్వాత మార్కెట్లోకి విడుదల చేయడం ప్రారంభించారు. ఈ రోజు కూడా గ్రామంలోని ప్రతి బీరువాని ప్రజలు గోద్రేజ్ అని పిలుస్తారు. ఫిరోజ్ షా కూడా పూర్తి అంకిత భావంతో పనిచేస్తూ విదేశాలకు వెళ్లి అక్కడ ఉన్న టెక్నాలజీని చూసి దానిలో కొంత మార్పులు చేస్తూ విప్లవాత్మకమైన లాక్స్ ని మార్కెట్లోకి తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు. ఒకరోజు అర్దషీర్ గోద్రేజ్ ఒక విదేశీ టూర్ కు ముందు మెహర్బాన్జీని కలవడానికి వెళ్లాడు. అయితే మెహర్బాన్జీ చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉండటం చూసి చలించపోయాడు. అదేవిధంగా గోద్రేజ్ అతన్ని కలవడానికి మరో కారణం పాత బాకీ తిరిగి చెల్లించడం కోసం. కానీ మెహర్బాన్జీ డబ్బును తీసుకోవడానికి నిరాకరించాడు. దానికి బదులుగా మీకు వీలైతే మీ వద్ద నా మేనల్లుడైన బాయిస్ కి పనివ్వండి అని కోరాడు. అయితే అర్దషీర్ అతనిని కంపెనీలో భాగస్వామిని చేసి కంపెనీ పేరును గోద్రేజ్ అండ్ బాయిస్ గా మార్చారు. అయితే అర్దషీర్ తన విదేశీ పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత బాయిస్ తనకు ఈ పని మీద ఆసక్తి లేదని చెప్పి కంపెనీ నుండి విడిపోయాడు. కానీ నేటికి ఈ కంపెనీ పేరు గోద్రేజ్ అండ్ బాయిస్ మారలేదు. ఈ రోజు అదే గోద్రేజ్ అండ్ బాయిస్ కంపెనీ పేరుతో ముంబైలో 3400 ఎకరాల భూమిని కలిగి ఉంది. అయితే ఆ భాగం ఒకప్పుడు పోర్చుగీస్ వారి ఆధీనంలో ఉండేది. ఫ్రెండ్స్, అర్దషీర్ గోద్రేజ్ కంపెనీ కథ ఇక్కడి నుండే ప్రారంభమైంది. 1900 సంవత్సరంలో బ్రిటిష్ పాలన యొక్క యుగం దేశంలో స్వాతంత్ర్యం గురించి స్వరాలు వినిపించడం ప్రారంభించింది. అర్దషీర్ కూడా గాంధీజీ, తిలక్ యొక్క స్వదేశీ ఉద్యమంలో పాల్గొని భారతీయ ప్రజలకు ఉపాధిని కల్పించాలనుకున్నాడు. అందుకు పూర్తిగా స్వదేశంతో తయారయ్యే సబ్బును తయారు చేయాలనే ఆలోచన అతని మదిలో వచ్చింది. ఎందుకంటే ఆ సమయంలో హిందువులు ఉపయోగించని జంతువుల కొవ్వుతో తయారు చేసిన సబ్బులు మార్కెట్లో ఉన్నాయి. చాలా కాలం తర్వాత పరిశోధించి 1918లో అర్దషీర్ చవి అనే పేరుతో సబ్బును తయారు చేశాడు. ఈ సబ్బును జంతువుల కొవ్వుకు బదులుగా పూర్తిగా వెజిటేబుల్ ఆయిల్ ని ఉపయోగించి తయారు చేసిన ప్రపంచంలోనే మొదటి సబ్బు. ఇక్కడి నుంచే గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ తయారు చేయడం ఆరంభమైంది. చవి సబ్బు తర్వాత గోద్రేజ్ నెంబర్ 2 సబ్బును పరిచయం చేసింది. దానికి కారణం ఏమిటంటే ప్రజలు 2వ నెంబర్ సబ్బుని ఇష్టపడితే అది ఆటోమేటిక్ గా నెంబర్ 1 కూడా హిట్ అవుతుందని గోద్రేజ్ భావించింది. అదే గోద్రేజ్ నెంబర్ 1 సబ్బు 1922లో మార్కెట్లోకి వచ్చింది. ఇప్పటికీ ఈ సబ్బు మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ సబ్బు వ్యాపారం చాలా వేగంగా అభివృద్ధి చెందింది. ఒక పక్క ఫిరోజ్ షా లాకర్స్ వ్యాపారం, మరోపక్క అర్దషీర్ గోద్రేజ్ సబ్బుల వ్యాపారంలో పూర్తిగా నిమగ్నమయ్యారు. ఆ తర్వాత 1926లో టర్కిష్ బాసోప్ వతనీ సబ్బులను తయారు చేసింది. ఈ సబ్బులకు బ్రాండ్ అంబాసిడర్ గా హిందీ నటి మధుబాలా ఉన్నారు. ఈ స్వదేశీ సబ్బులకు ప్రచారకర్తలుగా స్వయంగా గాంధీజీ, రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారు. వాస్తవానికి అర్దషీర్ కి వారసులు లేరు. భార్య ఎప్పుడో మరణించడంతో 1928వ సంవత్సరంలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఫిరోజ్ షాకు అప్పగించారు. అర్దషీర్ అక్కడి నుంచి నాసిక్ కి వెళ్లాడు. తమ్ముడు అన్ని రకాలుగా వ్యాపారం అభివృద్ధి చేస్తూ ఉండటం గమనిస్తూ అర్దషీర్ 1936లో మరణించాడు. ఆ తర్వాత కంపెనీని ఫిరోజ్ షా తన ఆధీనంలోకి తీసుకుని అంచెలంచెలుగా ఎదిగాడు. 1944లో జరిగిన ఒక సంఘటన గోద్రేజ్ పై ప్రజలకు నమ్మకం పెరిగేలా చేసింది. ముంబైలోని బందర్గావ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో అనేక భవనాలు కాలిపోయాయి. చాలా మంది ప్రాణాలు పోయాయి. అంతా అగ్నికి ఆహుతైపోయాయి. అందులో ఏమైనా మిగిలాయి అంటే అవి గోద్రేజ్ బీరువాలు, లాకర్స్ లో ఉన్న విలువైన పత్రాలు మాత్రమే. ఈ సంఘటన తర్వాత అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలలో గోద్రేజ్ బీరువాలు, లాకర్స్ ను అమర్చారు. దాంతో వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. ఫిరోజ్ షా సంస్థను ముందుకు తీసుకెళ్లడంలో పూర్తి అంకిత భావంతో పనిచేయడం ప్రారంభించాడు. దీంతో ఈ కంపెనీ ఎంతగా అభివృద్ధి చెందిందంటే ప్రతి ఇంట్లో గోద్రేజ్ వస్తువు ఉండాలి అనేలా 1952లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కొరకు జరిగే మొదటి ఎన్నికలకు అవసరమైన 17 లక్షల బ్యాలెట్ బాక్సులను ప్రభుత్వం గోద్రేజ్ ద్వారా తయారు చేయించిందంటే ఈ కంపెనీ ఎంత అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. 1952లో చింతాల్ సబ్బు మార్కెట్లోకి విడుదలై భారతదేశంలో అమ్ముడయ్యే సబ్బులలో 2వ స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ అన్ని రంగాల్లో అడుగు పెడుతూ కొత్త ప్రాడక్ట్స్ ను భారతదేశానికి పరిచయం చేసింది. 1955లో భారతదేశపు తొలి టైప్ మిషన్, 1958లో భారతదేశపు మొట్టమొదటి రిఫ్రిజిరేటర్ ను తయారు చేసింది. ఆ తర్వాత 1972లో ఫిరోజ్ షా మరణించిన తర్వాత అతని 4 కుమారులు నావెల్, బుర్జార్జీ, దోస్యాబాయ్, సెహరాబ్లు గోద్రేజ్ కంపెనీ వారసులుగా నడిపించడం ప్రారంభించారు. అయితే ఇందులో దోసాబాయ్, సెహరాబ్లకు వారసులు లేని కారణంగా ఈ ఇద్దరు గోద్రేజ్ గ్రూప్ లో ఎక్కువ కాలం సాగలేదు. ఇక నావెల్, బుర్జార్జీ వారసులు గోద్రేజ్ గ్రూప్ యొక్క మొత్తం వ్యాపారాన్ని నిర్వహించడం ప్రారంభించారు. బుర్జార్జీ అతని వారసులు గోద్రేజ్ సబ్బు వ్యాపారాన్ని నిర్వహించడం ప్రారంభించారు. ఇక నవాల్ కుటుంబం, అతని వారసులు టెక్నికల్ వ్యాపారాన్ని నిర్వహించడం వల్ల యువతరం కూడా ముందుకు సాగింది. అలా గోద్రేజ్ యొక్క ఉత్పత్తి పోర్టుఫోలియోను వేగంగా పెంచడంతో పాటు వారి వ్యాపారం కూడా వివిధ రంగాల్లోకి మారింది. మొదటగా నాదిర్ గోద్రేజ్ గురించి మాట్లాడితే
గోద్రేజ్ ఇండస్ట్రీస్ అనే హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేయడం ద్వారా వారు తమ సబ్బుల వ్యాపారానికి గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అని పేరు పెట్టారు. ఈ కంపెనీ ఈ రోజు సబ్బుతో పాటు గుడ్ నైట్, హీట్, ఫాస్ట్ కార్డ్, గోద్రేజ్ డై వంటి అనేక పాపులర్ ప్రొడక్ట్స్ మార్కెట్ ని ఏలుతున్నాయి. 1990వ సంవత్సరంలో గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ తో పాటు రియల్ ఎస్టేట్ లో కూడా గోద్రేజ్ ప్రాపర్టీస్ ప్రారంభించింది. ఇది నేడు 60 కంటే ఎక్కువ గృహ వాణిజ్య ప్రాజెక్టులను నిర్మించి 60,000 కంటే ఎక్కువ కుటుంబాలు గోద్రేజ్ రియల్ ఎస్టేట్ బిల్డింగ్స్ లో నివసించడానికి తోడ్పడింది. 1991లో యానిమల్ ఫీడ్ రంగంలోకి అడుగుపెట్టి ఎగ్రోవెట్ ను ప్రారంభించింది. గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, గోద్రేజ్ అగ్రోవెట్ ఈ 3 కంపెనీలు స్టాక్ మార్కెట్లో జాబితా చేయబడ్డాయి. వీటితో పాటు గోద్రేజ్ కెమికల్, గోద్రేజ్ క్యాపిటల్, గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఆధీనంలో ఉన్నాయి. ఇక మిగిలిన గోద్రేజ్ వారసులైన జంషెడ్, స్మితా గోద్రేజ్ వ్యాపార సామ్రాజ్యాన్ని చూస్తే ప్రారంభంలో అర్ధషీర్ గోద్రేజ్ ప్రారంభించిన గోద్రేజ్ అండ్ బాయ్స్ కంపెనీయే జంషెడ్, స్మితా గోద్రేజ్ యొక్క హోల్డింగ్ కంపెనీ. ఈ కంపెనీ కింద గోద్రేజ్ లాకింగ్ సిస్టమ్, గోద్రేజ్ అప్లయన్సెస్, గోద్రేజ్ ఇంటీరియర్ ఇండస్ట్రియల్ లాజిస్టిక్స్, గోద్రేజ్ టూల్స్, గోద్రేజ్ ఏరోస్పేస్ వంటి అనేక వ్యాపారాలను ఈ కంపెనీ నడుపుతుంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ 2 కుటుంబాలకు గోద్రేజ్ యొక్క అన్ని కంపెనీలలో క్రాస్ హోల్డింగ్స్ ఉన్నాయి. అంటే మొత్తం కుటుంబానికి అన్ని బ్రాంచెస్ వాటా ఉంటుంది. అయితే ఎటువంటి వివాదాలు ఉన్నా బయటి ప్రపంచానికి తెలిసేవి కావు. ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో ప్రారంభంలో చెప్పిన ఒక చిన్న విషయం ఒకసారి గమనిస్తే ముంబై ఐఎస్ఐ భూభాగంలో 10% భూమి గోద్రేజ్ కంపెనీనే అని ముందే తెలుసుకున్నాం. అయితే అర్ధషీర్ గోద్రేజ్ వద్ద వ్యాపారం కోసం 3,000 రూపాయలు లేనప్పుడు 1,00,000 కోట్ల విలువైన ఈ భూమి అతనికి ఎలా వచ్చిందో తెలుసుకోవాలని ఉంది కదా. అయితే ఈ రహస్యాన్ని తెలుసుకోవాలంటే ఒకసారి మనం 16వ శతాబ్దానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ సమయంలో పోర్చుగీస్ భారతదేశంలో వ్యాపారం చేయడానికి వచ్చి ముంబైని స్వాధీనం చేసుకుంది. ఆ సమయంలో ముంబై 7 ప్రాంతాలుగా విభజించబడి ఉండేది. 1661వ సంవత్సరంలో పోర్చుగీస్ రాజు తన కుమార్తెను ఇంగ్లాండ్ కు చెందిన 2వ చార్లెస్ కు వివాహం చేసి ఈ భూమిని 2వ చార్లెస్ కు కట్నంగా ఇచ్చాడు. ఆ తర్వాత 2వ చార్లెస్ ఈ భూమిని ఈస్ట్ ఇండియా కంపెనీకి లీజుగా ఇచ్చాడు. దీంతో ఈస్ట్ ఇండియా కంపెనీ ముంబైని తన ఆధీనంలోకి తీసుకుని ఈ భూభాగంలోని 7 ముక్కలను కలిపి ఒక పెద్ద పారిశ్రామిక కేంద్రంగా మార్చడం ప్రారంభించింది. అయితే ఈ భూభాగంలో ఈశాన్య ప్రాంతంలో విక్రోలి అనే ప్రాంతం ఉంది. దీని విస్తీర్ణం 3,000 ఎకరాలు. ఈ భూభాగాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ అభివృద్ధి చేయలేదు. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ 1830వ సంవత్సరంలో ఫార్సీ వ్యాపారవేత్త అయిన ఫ్రాన్జీ బాలాజీకి ఈ భూభాగాన్ని అమ్మేసింది. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ముంబై హైకోర్టు పబ్లిక్ ఆప్షన్ లో ఫిరోజ్ షా గోద్రేజ్ ఈ భూభాగాన్ని కొనుగోలు చేశాడు. దాంతో పాటు అతను ముంబైలోని ఇతర ప్రాంతాలైన బాండోప్, నెహ్రూలోని 400 ఎకరాల భూభాగాన్ని కూడా ఫిరోజ్ షా గోద్రేజ్ కొనుగోలు చేశాడు. ఈ విధంగా ప్రస్తుతం గోద్రేజ్ గ్రూప్ మొత్తం ముంబైలోని 3,400 ఎకరాల భూమిని కలిగి ఉంది. ముంబైలోని విక్రోలి ప్రాంతంలోని 3,000 ఎకరాల భూమిలో 1,750 ఎకరాలు మడ అడవులు ఉన్నాయి. ఇక మరో 300 ఎకరాల భూమి ఆక్రమణలకు గురై ఉంది. అయితే గోద్రేజ్ గ్రూప్ పర్యావరణ సమస్యల కారణంగా ఈ 1,750 ఎకరాలను అభివృద్ధి చేయడానికి ఇష్టపడదు. అయితే నాదిర్ గోద్రేజ్ గ్రూప్ మిగతా 300 ఎకరాల్లోని ఆక్రమణలను తొలగించి మిగిలిన 1000 ఎకరాల భూమిని అభివృద్ధి చేయాలని భావిస్తున్నాయి. అయితే జంషెడ్, స్మితా గోద్రేజ్ గ్రూప్ మాత్రం ఆల్రెడీ తమ కార్యాలయాలని విక్రోలీలోనే నిర్మించి ఉన్నాం కదా. ఈ అదనపు అభివృద్ధి వల్ల ప్రకృతికి హాని కలుగుతుందని అంటున్నారు. ఈ మడ అడవుల కారణంగానే ముంబై ఊపిరి పీల్చుకుంటుంది. గోద్రేజ్ కుటుంబం ఈ విషయంపై ఇంకా చర్చలు జరుపుకుంటున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోతో మీరు ఎంతో కొంత సమాచారాన్ని తెలుసుకుని ఉంటారని మేము ఆశిస్తున్నాం. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాం. ఇలాంటి లేటెస్ట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.